హలో దోస్తో, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాక్స్. రీసెంట్గా కేరళలో వరదలు వచ్చిపోయినాయి. వరదలు వచ్చిపోయిన తర్వాత అక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళంతా బురద రుద్దుకునే పనులు చేస్తున్నారు. అంటే కేరళ ఇండస్ట్రీని మాలీవుడ్ అని అంటారు. ఇది మలయాళం ఇండస్ట్రీ. మన తెలుగుకి టాలీవుడ్ ఎలాగో, తమిళ్కి కాలీవుడ్ ఎలాగో, హిందీకి బాలీవుడ్ ఎలాగో, మలయాళానికి కూడా మాలీవుడ్ ఇండస్ట్రీ అలాగనమాట. అయితే అక్కడ ఉన్న పెద్ద పెద్ద నటులపైన, డైరెక్టర్స్ పైన, ప్రొడ్యూసర్స్ పైన పాత హీరోయిన్స్ అంతా దాదాపుగా 10కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీంని వాళ్ళపై పంపించి స్పెషల్గా విచారణ జరిపే విధంగా వాళ్ళు వీళ్ళపైన కేసులు పెట్టేశారు. ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే గతంలో వాళ్ళ ఇండస్ట్రీని మల్లు ఇండస్ట్రీ అని కూడా అనేవాళ్ళు. అంటే వాళ్ళ ఇండస్ట్రీలో దాదాపుగా ఎక్కువ రొమాంటిక్ మూవీస్నే ప్రొడ్యూస్ చేస్తుండేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు మల్లు ఇండస్ట్రీ కాస్త మాలీవుడ్గా మారిపోయింది. అంటే అక్కడ ఉన్న పెద్ద పెద్ద స్టార్ హీరోలు, డైరెక్టర్సు, ప్రొడ్యూసర్స్ కూడా దీనికి ఒక కారణం. ఎందుకంటే అక్కడ చిన్న చిన్న సినిమాల్ని ప్రొడ్యూస్ చేసి ఎక్కువ లాభాలు గడిస్తూ మలయాళం ఇండస్ట్రీని మాలీవుడ్గా తీర్చిదిద్దారు వీళ్ళు. కానీ వీళ్ళపైనే ఇప్పుడు కేసులు అంటే మనకు నమ్మబుద్ధి కూడా కాదు. అంత పెద్ద పెద్ద స్టార్లు వాళ్ళంతా, వాళ్ళపైన కేసులు అంటే జనాలు కూడా అంత ఈజీగా నమ్మరు. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ఇంప్రెషన్ అలా ఉంటుంది, వాళ్ళు చేసే బిహేవియర్ అలా ఉంటుంది జనాల్లో. కానీ వాళ్ళు లోపల ఏమేం చేస్తున్నారు అనేది ఎవ్వరికి తెలియదు కదా. దాని గురించే ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. ఇక్కడ నేను పర్సనల్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ వయలేషన్స్ కింద నా వీడియోని డిలీట్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి. అయితే గతంలో మలయాళం ఇండస్ట్రీలో నటించిన ఒక గొప్ప నటుడు, సైడ్ క్యారెక్టర్స్ వేసే నటుడు 16-17 ఏళ్ళ అమ్మాయి పైన మనసు బారేసుకున్నాడు. ఆ అమ్మాయి అందచందాలు చూసి ఆ అమ్మాయికి పర్సనల్గా మెసేజ్ చేశాడు. ఆ అమ్మాయి కూడా అంత పెద్ద వాళ్ళు మెసేజ్ చేస్తే ఆ అమ్మాయి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి తన తండ్రి లాంటి వాడిగా భావించి తనకు రిప్లై ఇచ్చి ఆ నెంబర్ని సేవ్ చేసుకుంది. ఈయన అది నాన్న ఇది నాన్న అనుకుంటూ ఆ అమ్మాయిని మెల్లిగా ముగ్గులోకి దించాడు. అంటే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ అయిపోయింది ఆ అమ్మాయిది. కాకపోతే ఈయన అలాగే పర్సనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఒకరోజు తాను నటించిన సినిమాకి ప్రీమియర్ షో వేస్తున్నారు. ఆ ప్రీమియర్ షోకి పిలిచాడు. పిలిస్తే ఆ అమ్మాయి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత బై ది నెక్స్ట్ డేనే పర్సనల్గా కాల్ చేసి నీకు హీరోయిన్ అవ్వాలని ఉందా అని చెప్పి ఆ అమ్మాయిని అడిగాడు. అడిగితే ఆ అమ్మాయి తండ్రి లాంటి వాడు కదా, అది నాన్న ఇది నాన్న అని చెప్పాడు కదా. పర్సనల్గా దాదాపు 5 to 6 ఇయర్స్ రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేశాడు కాబట్టి ఓకే అంది. అయితే ఇక్కడ ఈయన ఏం చేశాడు అనుకున్నారు? ఇంటికి రమ్మని లేదు, తన హోటల్ రూమ్కి రమ్మని చెప్పాడు. అయితే అమ్మాయి ఫస్ట్ భయపడింది, అయినా కూడా తండ్రి లాంటి వాడిగా భావించి ఆ అమ్మాయి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని కూర్చోబెట్టి కొద్దిసేపు మంచి మాటలు మాట్లాడి ఇండస్ట్రీలో నిన్ను ఓవర్ నైట్లో స్టార్ని చేస్తానని మాట ఇచ్చి బలవంతం చేయబోయాడు. చేయబోతే అతన్ని వదిలించుకొని మీరు నా తండ్రి లాంటి వారిగా భావించాను, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదంటే అవన్నీ పక్కన పెట్టు, ఓవర్ నైట్లో స్టార్ అవ్వాలంటే అడ్జస్ట్ అవ్వాల్సిందే అని చెప్పడంతో ఆ అమ్మాయి భయంతో పరిగెత్తింది. పరిగెత్తిన తర్వాత మరి దాని తర్వాత ఆ అమ్మాయి ఆ ఇండస్ట్రీలో ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు అనమాట. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక అమ్మాయి తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా హీరోల దగ్గర, డైరెక్టర్ల దగ్గర, ప్రొడ్యూసర్ల దగ్గర కమిట్మెంట్ ఇవ్వాల్సిందేనా అనేదే అందరి క్వశ్చన్ ఇక్కడ. దీనికి సంబంధించిందే ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. మలయాళం ఇండస్ట్రీకి వెళ్ళే కంటే ముందు తెలుగు ఇండస్ట్రీలో, తమిళ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది ఆమె. ఒక సీనియర్ నటి మలయాళం మూవీలో సెలెక్ట్ అయింది. ప్రొడ్యూసర్ ఉంటాడు కదా, వాడు ఈమె పైన అఘాయిత్యం చేశాడు. హోటల్ రూమ్కి డైరెక్ట్గా వెళ్ళి డోర్ కొట్టి ఆమె పైన అఘాయిత్యం చేయడానికి పోతే ఆమె చెంప మీద కొట్టింది. వాని అసిస్టెంట్ని పట్టుకొని నువ్వు ముందు కమిట్మెంట్ గురించి చెప్పలేదా అని చెప్పి అరుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీనికి సాక్ష్యం అక్కడ ఉన్న వాచ్మెనే. ఇది నేనేదో కల్పించిన స్టోరీ కాదు, ఇది రియల్ స్టోరీ. దీని తర్వాత 2 డేస్కి కిడ్నాప్ అయింది. కిడ్నాప్ అయిన తర్వాత ఆమెని
లైంగికంగా ఎంత వేధించాలో అంత వేధించారు వాళ్ళు. దాన్ని వీడియో తీసి ఈ డైరెక్టర్‌కి పంపారు. అది ఆ వీడియో చూస్తూ ఒక రకమైన పైశాచిక ఆనందం పొందాడాయన. అంటే ఎంత డేంజర్‌గా ఉంటారో చూడండి వీళ్ళంతా. దీని తర్వాత ఏమైంది? ఆ న్యూసు మొత్తం మీడియాలో వచ్చింది. మీడియాలో వచ్చిన వెంటనే ఏం చేశాడు? మలయాళం ఇండస్ట్రీకి సంబంధించిన 'అమ్మ' అనే ఒక సంస్థను స్థాపించారు. 'అమ్మ' అంటే అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీస్ ఆర్టిస్ట్ అన్నమాట. దీంట్లో ఎమర్జెన్సీ మీటింగ్ నడిచింది. ఈ ఎమర్జెన్సీ మీటింగ్‌కి ఎవరైతే ఈ కిడ్నాప్ చేయించారో అతను కూడా అటెండ్ అయ్యి, మలయాళం ఇండస్ట్రీలో ఆర్టిస్ట్‌లను కాపాడుకోవాల్సిన మన బాధ్యత. ఖచ్చితంగా దీన్ని నేను ప్రొటెక్ట్ చేస్తాను. దీనికోసం న్యాయపరమైన పోరాటం ఎంత దూరానికైనా వెళ్తానని చెప్పి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికిండు. కానీ ఇక్కడ మొత్తం ఆమెని కిడ్నాప్ చేయించిందే వీడు కదా! మళ్ళీ వీడే పోయి నాటకాలు ఆడుతుండు అక్కడ. దీని తర్వాత ఆయన పైన కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. జైలుకెళ్ళిండు. ఇమ్మీడియేట్‌గా బెయిల్ వచ్చింది. ఇప్పుడు హ్యాపీగా తిరుగుతున్నాడు. ఇంత జరిగిన తర్వాత కూడా అతను అంత హ్యాపీగా తిరుగుతున్నాడంటే మరి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటివి జరగకపోతే ఇంకేం జరుగుతాయి? సరిగ్గా ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. గతంలో మలయాళం ఇండస్ట్రీలోకి నటించడానికి వచ్చిన ఫీమేల్ యాక్ట్రెసెస్ అంటే హీరోయిన్స్, సైడ్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు, డాన్సర్స్, ఐటమ్ సాంగ్స్ చేసేవాళ్ళు ఇండస్ట్రీ నుంచి సడన్‌గా మాయమైపోయిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ దగ్గరికెళ్ళి ఒక్కొక్కరిని అందరిని ప్రశ్నించి వాళ్ళ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసింది జస్టిస్ హేమా కమిటీ. ఈ కమిటీ ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి వాళ్ళ దగ్గరికెళ్ళి దాదాపుగా 223 పేజీల ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి తీసుకొచ్చి కేరళ సీఎం పినరయి విజయన్ చేతిలో పెట్టింది. ఇప్పుడు దాని మీద స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తూ వాళ్ళ పైన దాదాపుగా ఇప్పటికే 10 ఎఫ్ఐఆర్‌లు ఫైల్ అయినాయి. మేల్ యాక్ట్రెసెస్ పైన. అంటే డైరెక్టర్సు, హీరోలు, ప్రొడ్యూసర్సు వీళ్ళందరి పైన ఎఫ్ఐఆర్ నమోదై వాళ్ళందరూ ఇన్వెస్టిగేషన్‌కి అటెండ్ అవుతున్నారు. అంటే గతంలో హీరోయిన్స్‌ని ఎంతలా వేధించేవారో మనమే అర్థం చేసుకోవాలిగ. ఇప్పుడు వాళ్ళ భయమేం తెలుసా? ఇది ఓన్లీ మాలీవుడ్‌లో ఉన్న హీరోయిన్సే ఇట్లా ఎదురు తిరుగుతున్నారంటే నెక్స్ట్ టాలీవుడ్, బాలీవుడ్, ఇంకా కాలీవుడ్ వీళ్ళ పైన కూడా పడతారని వాళ్ళ భయం. సో, ఇలాంటి వాళ్ళు మన టాలీవుడ్‌లో, కాలీవుడ్‌లో, బాలీవుడ్‌లో కూడా ఉండే ఉంటారు. వాళ్ళ పైన మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి. నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.